అనేది వచ్చింది. న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ అమ్మాయి ఇతరులు కూడా ఆశించారు. అప్పుడు కూడా సత్వర న్యాయం లభించినప్పుడు మేము మీ ముందుకు వచ్చి అలాగే కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళిన తర్వాత పుక్కల విద్యాసాగర్ అనేటటువంటి అతన్ని తప్పుడు కేసు పెట్టినందుకు అరెస్ట్ చేశారు. మేము ఈ రోజు అడుగుతున్నది ఏంటంటే దాన్ని న్యాయబద్ధంగా పరిష్కరించేదానికి పోలీస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు గనక ఎలాంటి రకమైనటువంటి ప్రలోభాలకి అధికార ప్రయత్నాలకి లోబడకుండా నిష్పాక్షికంగా జరగడానికి సిఐడికి బదలాయిస్తున్నామన్నారు. కానీ సిఐడికి బదలాయించిన తర్వాత జరిగే న్యాయం ఏమిటి అనేది మాకెవరికి అర్థం కావడం లేదు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఏమీ రావడం లేదు. ఇటీవల కాలంలో జత్వాన్ని కాంటాక్ట్ చేసి మహిళా సంఘాల వాళ్ళని నాకు న్యాయం చేయాలి, న్యాయం జరగటం లేదు అని చెప్పేసి అడిగినప్పుడు మేము పోలీస్ సిఐడి డిఐజీని ఏడీజీని మాట్లాడాము. వారు మాకు రిపోర్ట్ అంటే ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి అన్నారు. ఎన్నేళ్లు పడుతుంది అని మేము అడుగుతున్నాం. ఎన్నాళ్ళు పడుతుంది? ఇట్స్ ఎ డాక్యుమెంట్, ఇట్స్ ఎ ఫోర్జరీ డాక్యుమెంట్. మనందరికీ చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. తెల్లవారుజామున 6 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందు రోజు రాత్రి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ముందస్తు సమాచారం. ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ వాట్? సజ్జన్ జిందాల్ అనేటటువంటి ఒక పారిశ్రామికవేత్తని రక్షించడం కోసం అక్రమ కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ అక్రమ కేసు పెట్టారు. అమ్మాయిని తల్లిదండ్రుల్ని 42 రోజులు జైల్లో ఉంచారు. పైగా చేసింది ఏమిటి అంటే దానికోసం ఐపీఎస్ ఆఫీసర్స్ ని అడ్డగోలుగా వాడుకున్నది ఆనాటి ప్రభుత్వం. ఈ రోజు మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని వచ్చారు, మంచి చేస్తామని చెప్పారు, అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పారు. మీరు చేసిన న్యాయం ఏమిటి అనేది మాకు అర్థం కావట్లేదు. అందువల్ల న్యాయం చేయండి అనేది మా ఫస్ట్ రిక్వెస్ట్. ఈ రోజు మీరు కూడా సజ్జన్ జిందాల్కి లొంగిపోయారా? సెకీ ఒప్పందాలు అదానికి లొంగిపోయినట్లు లొంగిపోయారా అని డౌట్ వస్తా ఉంది. ఎందుకు అని చెప్పేసి అంటే ఏ సజ్జన్ జిందాల్ అయితే అమ్మాయి కోర్టుకు రాకుండా ఇక్కడ కేసు పెట్టించాడో, ఇక్కడ కడపలో ఉప్పు ఫ్యాక్టరీ అని చెప్పేసి మోసం చేశాడో, ఆ సజ్జన్ జిందాల్ కేసు మీద అమ్మాయి అప్పీల్కి వెళ్ళడానికి కానీ ఇంకోటి కానీ అవకాశం లేకుండా చేయాలంటే ఇక్కడ కేసు పెండింగ్ లో ఉండాలా. కాబట్టి సజ్జన్ జిందాల్ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా? లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న డాక్యుమెంట్ ఎదర్ ఇట్ ఈస్ ఫోర్జరీ ఆర్ నాట్ అనేది అక్రమ కేసా సక్రమ కేసా అనేది మీరు తేల్చడానికి రిపోర్ట్ ఇవ్వడానికి ఎన్ని ఏళ్లు కావాలి, ఎన్ని నెలలు కావాలి? మీ సామర్థ్యం ఎంత బలహీనమా, ఎంత చేత కాకుండా ఉందా, లేకపోతే ఒత్తిళ్లకు గురవుతున్నారా? ఇది మీరు పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో ఒకటి మట్టి దులిపేయడం ద్వారా ఒక ఆడపిల్లని అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఆ అమ్మాయిని మాత్రమే కాదు మేము డిమాండ్ చేస్తున్నాం, ఆడపిల్లలకు సంబంధించిన కేసుల్ని సత్వరం పరిష్కారం చేసేదానికి చర్యలు తీసుకోవాలని. థ్యాంక్ యూ. Vijayawada. First of all, I would begin with saying my heart is full of immense gratitude for the unwavering support that I am still receiving from all the lovely people of Vijayawada, and I can't find enough words to thank all these wonderful ladies who are still standing by me for the right cause. Ramadevi Madam, Padmashri Madam, Sridevi Madam and Durga Bhavani Madam. Very, very grateful to you, very grateful to you all for still supporting me. I am here today. I represent every daughter in the country of our great country Bharat. I am a daughter of Andhra as much as I am a daughter of any other state. We were unfortunately the unfortunate victims of an appalling act of hooliganism, which is now very clearly documented. I am very grateful to the current government of Andhra Pradesh, headed by the Honorable Chief Minister Chandrababu Naidu sir, who has an immense reputation of being a revered statesman for the very right reasons. Our Honorable Home Minister Anita Vangalpuri Madam, who have supported me and who started this cause of justice. Through their support and their initiation, very appalling details emerged of how a horrific incident of harassment was committed on my entire family. So very grateful to that, to all of them and their support. They have also been very vocal about supporting this cause of justice. But today, I am here because the situation
the point here right now is, I and my family, my innocent family, were assured justice almost 7 months back in August when this entire process started. It's been 7 long months. We have already been through active harassment and a lot of torture. But when a criminal attack happens, the first thing that the authorities do, and which is ought to be done, is take the vulnerable innocent to safety, and then the offenders have to be dealt with and to be punished. So the point here is that being completely innocent, being vulnerable, I am a single girl, I have elderly parents, I am my own breadwinner, I don't have anybody to put food on my plate. Representing many girls, most of the very strong girls in the country who were not born into immense wealth or power, who had to work very hard to make their own career, to have their own voices heard, but who were brought up with a lot of self-respect, dignity and discipline and the values of hard work. It's very unfortunate that such a young woman has to face such a situation. But I'm still stuck in this situation. My entire family is stuck in this situation till the false case is taken back. So we were assured by the current CP of Vijayawada, Mr. Rajshekhar Babu, almost 7 months back, that the false case would be promptly taken back within 10 to 15 days, and all our devices, 10 devices of my entire family, are still lying seized, wrongfully seized and illegally seized. So he had assured us within 10-15 days we would be released from all this harassment and be free to go on with our regular lives. But unfortunately, till today, it's been 7 months. I'm still facing the torture of this false case. It's my prayer to the Honorable CM Chandrababu Naidu sir, our very dignified Home Minister Anita Vangalpuri madam, other honorable ministers, to finally free me of this news of harassment by shutting the false case. It's already in all the recordings, it's already documented that the false case was hoisted to harass my family for ulterior motives. Multiple times it's been documented and presented to the court. And mobiles in today's generation are like the third limbs. So our entire life lies in those devices, which I would pray to be requested as soon as possible. So long as I'm being crushed under the pressure of this false case, the passive harassment is still continuing. There are again bogus frivolous cases on me in Delhi to muzzle me so that I don't speak, to shut down my voice. Now the point is, in different states of India, how much will a single girl face? I have elderly parents to take care of. They are in the dusk of their lives. So this is just not fair, and this should not happen anywhere in any respectable state of our Bharat, and especially not in Andhra Pradesh. I have very deep roots with Andhra Pradesh. I have very fond memories of the state. So my only prayer is, let me come back to Andhra Pradesh contributing in a good way, contributing in a constructive way, and not be tied to this state through a news of this harassment. Just free my family. My family has been through a lot. My parents, their bodies are not even young. They can't take what my body can take, and they might just crumble under pressure any day. And I don't want their blood to be on my hands. I was the reason.